వెల్కమ్ టు రాజనీతి. నిన్న మంత్రివర్గ విస్తరణ జరిగింది. కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసింది. దీనికి సంబంధించి ఈరోజు పత్రికల్లో ఏ పత్రిక ఎలా ప్రజెంట్ చేసిందో మనం ఒకసారి చూద్దాం. ముందుగా సాక్షి పత్రిక చూద్దాం. ఇవాళ సాక్షి ప్రమాణ స్వీకారాన్ని కొలువుదీరిన కొత్త మంత్రివర్గం అని చెప్పి బ్యానర్లో ఒక హాఫ్ బ్యానర్ ఇచ్చింది. ఇందులో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న ఫోటోతో సహా ఈ వార్తను ప్రజెంట్ చేసింది. అయితే ఈ పక్కకు వచ్చేసరికి ఇంకోటి ఏంటంటే సీనియర్లకు నిరాశ అని చెప్పి ఒక నెగిటివ్ స్టోరీ ఇచ్చారు. ఇందులో గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, అయ్యన్న పాత్రుడు, గోరంట్ల బుచ్చి చౌదరి, జ్యోతుల నెహ్రూ వీళ్ళందరికీ కూడా మంత్రివర్గంలో చోటు దక్కలేదు. పత్తిపాటి పుల్లారావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, పరిటాల సునీత వీళ్ళకు కూడా దక్కలేదు. జూనియర్లు కొత్త వాళ్ళ వైపే మొగ్గు చూపాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి రాశారు. అట్లాగే 24 మందిలో 17 మంది ఫస్ట్ టైం మంత్రులు అయ్యారు. వీళ్ళకి అది ఎక్స్పీరియన్స్ లేదని చెప్పి ఎన్నికలకు ముందు పార్టీలో చేరి నూజివీడు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి మంత్రి అయ్యాడు, వైసీపీ నుంచి టీడీపీలో చేరని రాశారు. అట్లాగే ఎమ్మెల్యేగా గెలిచిన సుజనా చౌదరికి మొండి చేయ అని చెప్పి అందులో బుల్లెట్ పాయింట్స్ పెట్టారు. అయితే ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే ఈ సాక్షి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సగం కూడా దక్కలేదు అని చెప్పి ఒక నెగిటివ్ స్టోరీ రాసిందండి. అందులోనే మళ్ళీ సబ్ హెడింగ్లో బాబు క్యాబినెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి 12 మంత్రి పదవులే అని రాశారు. నిన్న ఇచ్చిన మంత్రి పదవులు 24లో 12 మంత్రి పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చారు. అది వాళ్ళు రాశారు. రాస్తూనే పైన హెడ్డింగ్ ఏంటంటే సగం కూడా దక్కలేదు. 24లో సగం 12, ఈ 12 మంత్రి పదవులు వస్తే సగం కూడా దక్కలేదని చెప్పి వీళ్ళు హెడ్డింగ్ పెట్టి వార్త రాశారు ఫస్ట్ పేజీలో ఈ సాక్షి. పాపం సాక్షి చైర్పర్సన్ భారతిరెడ్డి గారు, ఆ పత్రిక ఎడిటర్ మురళి గారు శోకాలు పెడతా ఉన్నారనమాట. వాళ్ళు ఎన్ని ఇచ్చారు. తర్వాత ఇందులో ఇంకోటి ఏంటంటే రెడ్డి సామాజిక వర్గానికి నిరాశ, సొంత సామాజిక వర్గానికి పెద్దపేట అని కూడా రాశారు వీళ్ళు. వాస్తవానికి రెడ్డి సామాజిక వర్గానికి నిరాశపడేంత తక్కువ పదవులు ఇవ్వలేదు, చాలామంది ఎక్కువ ఇచ్చారని ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇదే రెడ్డి సామాజిక వర్గం గత 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో పెత్తనం చేసింది. ఇదే రెడ్డి సామాజిక వర్గం కమ్మ కాపు వర్గాలను తొక్కేసింది. ఇదే రెడ్డి సామాజిక వర్గానికి 3 మంత్రి పదవులు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. ఇది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రెడ్లకు ఎంత అగ్రతాంబూలం ఇచ్చాడు, ఎన్ని పదవులు అడ్డంగా రెడ్లకు కట్టబెట్టాడు. 11 మంది రాజ్యసభ సభ్యులుంటే అందులో పరిమళ నత్వానిని పక్కన పెడితే 10 మంది రాజ్యసభ సభ్యులు అనుకుంటే 5 రెడ్లే ఉంటారు. 4 ఒకసారి ఖాళీలు పూరించాల్సి వచ్చినప్పుడు 3 రెడ్లకు ఇచ్చిన సందర్భం ఉంది జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డి భార్య నడిపే పత్రిక పాపం మొసల కన్నీరు గారుస్తూ ఉంది. సరే, ఈ కులాల ఈక్వేషన్ ఏంటి, చంద్రబాబు ఎన్ని ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి ఏ కులాలకు ఎన్ని ఇచ్చారు అనేది నేను నెక్స్ట్ ఇంకో వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికి పేపర్లో ఏం రాశారనేది చూద్దాం. తర్వాత అటు ప్రమాణం, ఇటు విధ్వంసం, రాష్ట్ర వ్యాప్తంగా రెచ్చిపోతున్న టీడీపీ శ్రేణులని రాశారు. ప్రభుత్వ భవనాల పేర్ల మార్పు, శిలాఫలకాల ధ్వంసం, విగ్రహాల కూల్చివేత, ప్రభుత్వ ఆఫీసులపై టీడీపీ జెండాలు, ఇవన్నీ కూడా విధ్వంసం అని చెప్పి రాశారు. దాడులు యథేచ్ఛగా చేస్తున్నారని రాశారు. వాస్తవానికి అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి పెట్టిన పేర్లను పగలగొడుతున్నారు. అడ్డగోలుగా పెట్టిన రాజశేఖర రెడ్డి విగ్రహాలని పగలగొడుతున్నారు, తీసేస్తున్నారు. అక్కడి నుంచి రోడ్లకు అడ్డంగా పెట్టినట్టుని తీసేస్తున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఎంత అరాచకం చేశాడనేది అందరికీ తెలిసిన విషయం. నిలువున నడి రోడ్డు మీద గొంతులు కోశారు, నడి రోడ్డు మీద చిన్నపిల్లకాయలని పెట్రోల్ పోసి నిప్పంటించారు, నడి రోడ్డు మీద నరికి చంపారు ఆడపిల్లల్ని, నడి రోడ్డు మీద గంజాయి బ్యాచ్ స్వైర విహారం చేసింది. మాచర్లలో ఎట్లా చేశారనేది చూశారు అందరూ. ఇన్ని అరాచకాలు చేసిన వాళ్ళు చిన్న చిన్న శిలాఫలకాల ధ్వంసం, లేదంటే ప్రభుత్వ భవనాల మీద పేర్ల మార్పు, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా విధ్వంసంగా కనిపిస్తున్నాయి. మొన్న కూడా కర్నూలు జిల్లాలో వైసీపీ వాళ్ళు ఒక టీడీపీ కార్యకర్తని గౌరీనాథ్ చౌదరి, గంగాధర్ చౌదరి అతన్ని చంపేశారు, కత్తులతో పొడిచి దారుణంగా చంపారు. వీళ్ళ విధ్వంసం గురించి మొసలు కన్నీరు కారుస్తూ ఉన్నారు. తర్వాత అలసత్వంతోనే అరాచకం, ప్రభుత్వ అలసత్వంతోనే అరాచకం జరుగుతుందని చెప్పి వీళ్ళు వెళ్ళిపోయారు. ఆల్రెడీ ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేశారు రాష్ట్రపతికి. అట్లాగే కేంద్ర హోంశాఖని, డీజీపీని, సిఎస్ని, రాష్ట్రంలో శాంతి భద్రతల మీద వాళ్ళకి ఆదేశాలు ఇవ్వాలని వైవి సుబ్బారెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి హైకోర్టులో పిల్లేశారు. అది కూడా ఈ సాక్షి
ఫస్ట్ పేజీలో రాసింది. లోక్సభ స్పీకర్ ఎవరు అని సాక్షిలో ఇంకో కథనం రాశారు. ఈ కీలక పదవి మీద తెలుగుదేశం పార్టీ, జనతాదళ్ యునైటెడ్ ఆసక్తిగా ఉన్నాయి. ఈ రెండు కూడా బీజేపీకి మిత్రపక్షాలుగా ఉన్నాయి. అయితే బీజేపీని 99 అనుభవం వెంటాడుతుంది. ఆ రోజు ఎన్డీఏ సర్కార్ను కూల్చింది టీడీపీ స్పీకర్ అని చెప్పి ఒక వక్ర భాష్యం రాశారు. నిజంగా ఈ జర్నలిస్టులు, ఇందులో పనిచేసే జర్నలిస్టులు సిగ్గుపడాలి ఇంకా జర్నలిజంలో ఉన్నందుకు. ఎందుకంటే ఈ వర్దెల్లి మురళి కావచ్చు, ఒకప్పుడు కొంత ప్రమాణాలు ఉన్నాయి అతని దగ్గర అనుకున్నాం. అతను కూడా వర్దెల్లి మురళి కాదు, వక్రిల్లి మురళి అనమాట. అన్నీ వక్రీకరించి రాస్తూ ఉంటాడు. ఇది 1999లో వాస్తవానికి ఏమైందంటే ఆ రోజు స్పీకర్గా బాలయోగి ఉన్నారు. వాజ్పేయి ఒక ఓటుతో ఓడిపోయారు. జయలలిత, వాస్తవానికి ఆ కూటమిలో ఉన్న జయలలిత హ్యాండ్ ఇచ్చింది కూటమికి. దాంతో ఆ రోజు వాజ్పేయి రిజైన్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఒక్క ఓటు మైనారిటీలో ఉన్నారు. ఒరిస్సా సీఎం గిరిధర్ గమాంగ్ అని ఉన్నాడు. అతను ఎంపీగా గెలిచాడు. అతన్ని అంతకుముందే ఒక నెల క్రితం 20 రోజుల క్రితం అతన్ని ఒరిస్సాకి ముఖ్యమంత్రిగా పంపించారు. ముఖ్యమంత్రిగా పంపించినప్పుడు ఏమైందంటే, మామూలుగా అయితే నైతికంగా ఆలోచించినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు వచ్చి లోక్సభలో ఓటు వేయకూడదు. ఎంపీగా ఉన్నప్పటికీ తను ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి. అప్పుడున్న వాజ్పేయి గారు కూడా ఒక ఓటు అనేది అవతల నుంచి లాగడం పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే అంతకుముందే పివి నరసింహారావు చాలామందిని కొన్నాడు, తెలుగుదేశం వాళ్ళని కూడా కొన్నాడు ప్రధానమంత్రిగా మైనారిటీ ప్రభుత్వాన్ని నిలుపుకోవటానికి. ఆ తర్వాత కూడా క్రయ విక్రయాలు ఎంత జోరుగా సాగాయో, ఇప్పుడు ప్రభుత్వాలే అధికార పార్టీల్లో విలీనం అయిపోవటం, పార్టీలకు పార్టీలే విలీనం అయిపోవటం మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు ఒక్క ఓటు అవతల నుంచి తెచ్చుకుంటే బీజేపీ సర్కారు బయటపడేది. ప్రమోద్ మహాజన్ గారు అప్పుడు చాలా కీలకంగా ఉండేవారు. ఆయన భారతీయ జనతా పార్టీలో. వాజ్పేయి గారితో అన్నారు 1-2 ఓట్లు అనేది పెద్ద ఇష్యూ కాదు, నేను మాట్లాడి మేనేజ్ చేస్తా అంటే వాజ్పేయి తిరస్కరించారు. గెలిపిస్తే గెలుస్తాం, ఓడిపోతే ఇంటికి వెళ్తాం, మనకేంటి నష్టం అని ఆయన మాట్లాడారు. అయితే ఇక్కడ స్పీకర్ పాత్ర ఏంటనేది వీళ్ళు నెగిటివ్ ప్రజెంట్ చేశారు. ఏంటంటే స్పీకరు ఒరిస్సా ముఖ్యమంత్రిగా ఉన్న గిరిధర్ గమాంగ్ను ఓటు వేయటానికి అనుమతించడంతో అతను వచ్చి కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశాడు, వాజ్పేయి ప్రభుత్వానికి. అందుకు ప్రభుత్వం కూలిపోయిందని చెప్పి వీళ్ళు రాశారు. వాస్తవానికి ఆ రోజు జరిగింది అది కాదు. స్పీకర్ ఏమన్నారంటే, అంతరాత్మ ప్రబోధం ప్రకారం మీరు ఓటు వేయాలా వద్దా అనేది మీరే నిర్ణయించుకోండి అని చెప్పి అన్నారు ఆయన ఒక విశాలమైన దీంతో ఆయన ఇది చేస్తే, ఈ కొరత బుద్ధిగాడు గిరిధర్ గమాంగ్ గాడు ఎగేస్తుంటూ ఢిల్లీ వెళ్ళి వాజ్పేయి గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఓటేశాడు. ఆ సంఘటనతో అతను చాలా అప్రెస్ట్ పాలయ్యారు. ఆ ప్రభుత్వం కూలిపోవచ్చు కానీ వెంటనే జరిగిన ఎన్నికల్లో మళ్ళీ వాజ్పేయి గెలుపొందారు. ఇట్లా అంటే ఎలా వక్రీకరిస్తారు, అదేదో బాలయోగి కూల్చేసాడు అన్నట్టు రాసుకొచ్చారు. కాబట్టి ఈసారి స్పీకర్ పోస్ట్ తెలుగుదేశానికి ఎవరు, జేడీయూకి ఎవరు అని రాశారండి. ఇది విషయం. స్పీకర్కి చాలా పవర్స్ ఉంటాయని చెప్పి రాసుకొచ్చారు. ఎన్ని పవర్స్ ఉంటాయో మనం చూసాం. ఓం బిర్లా గారు ఏం చేశారు స్పీకర్గా, మిగతా వాళ్ళు ఏం చేశారనేది. ఈ ప్రభుత్వంలో మోడీ లాంటి ప్రధాని ఉన్నప్పుడు ఎవరికేం పవర్స్ ఉండవు. ఇక ఢిల్లీలో విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టాయండి. యథేచ్ఛగా హింసాకాండ జరుగుతుంది, ఇదేమి రాజ్యం అని. పసిపిల్లోడు ఇవాళ నిద్రలేచాడు. పసివాడు నిద్రలేచి ఇదేమి రాజ్యం, ఇదేమి హింస అంటున్నాడు. 5 ఏళ్ళు ఏం జరిగిందో కళ్ళు మూసుకున్నాడా ఈ కోతిరెడ్డి. ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి ఇంకా పైగా వీళ్ళు ప్రజెంట్ చేయలేదు కానీ ఇతను ఏమంటాడంటే, మా బలం ఏం తగ్గలేదు, మాకు 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, 4 ఎంపీలు ఉన్నారు, లోక్సభ సభ్యులు ఉన్నారు, 15 మంది ఉన్నారు. తెలుగుదేశానికి ఉంది 16 మంది, మాకు 15 మంది ఉన్నారు, మా అవసరం మీకు ఉంటుందని బీజేపీని కూడా హెచ్చరించారు అన్నట్టుగా మిగతా మీడియా సంస్థల్లో వార్తలు వచ్చినాయి. సో అది మళ్ళీ మెన్షన్ చేయాలి వీళ్ళు. మళ్ళీ బీజేపీని చూస్తే భయం కాబట్టి అది రాయలేదు ఈ సాక్షిలో. ఇక పేజీలకు పేజీలు అరాచకాలు, ఆధారాలు అని చెప్పి రాసుకొస్తా ఉన్నారండి. వైవి సుబ్బారెడ్డి ఉపరాష్ట్రపతికి కలిసి ఆధారాలు ఇవ్వటం ఏంటి, ఆంధ్రప్రదేశ్లో అరాచకం జరుగుతుందని. 5 ఏళ్లలో చేసిన అరాచకం మీద ఒక లిస్టు తయారు చేస్తే పేజీలు సరిపోవు. 5 ఏళ్లలో జరిగిన అరాచకాలన్నిటి మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అలసత్వంతో ఊరుకోకుండా సిట్ వేయాలి. బాధ్యులైన ప్రతి ఒక్కరిని కూడా తాట తీసి లోపలేసే, వేయకపోతే వీళ్ళు ఇలాంటి ఇది చేస్తూనే ఉంటారు. ఈ సాక్షిలో పేజీలకు పేజీలు రాస్తూనే ఉంటారు ఈ దొంగ వార్తలన్నీ. ఆ తర్వాత ఈనాడు చూద్దాం. ఈనాడులో కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారం మీద బ్యానర్ ఐటమ్ పెట్టారు. ఒకవైపు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మోడీ చంద్రబాబు కౌగిలించుకున్న దృశ్యం, ఇది నిన్న చాలామందిని ఆకర్షించింది. చాలాసేపు, దాదాపు 1 నిమిషం సేపు ఇద్దరు కూడా చాలా అభిమానంతో కౌగిలించుకున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న ఫోటో, పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న ఫోటో పెట్టారు. మొత్తం 24 మంది మంత్రులు కొలువు తీరారు. ఎన్డీఏ కీలక నేతలు హాజరయ్యారు ఈ ప్రమాణ స్వీకారానికి. జనసేనకు
కీలక శాఖలు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు ఇస్తున్నారని చెప్పి రాసుకొచ్చారు. తర్వాత గ్రూప్ ఫోటో, మంత్రుల గ్రూప్ ఫోటో ఒకటేశారు ఫస్ట్ పేజీలో. కువైట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది, 49 మంది చనిపోయారు. ఇందులో 42 మంది భారతీయులు ఉన్నారు. వాళ్ళలో కూడా కేరళ వాళ్ళు 21 మంది ఉన్నారని ఒక ఫస్ట్ పేజ్ న్యూస్ రాశారు. తర్వాత ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తూ సెల్కాన్ వాళ్ళు ఒక యాడ్ ఇచ్చారండి ఫస్ట్ పేజీలో ఈనాడులో. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారికి, అందరికి కూడా పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి శుభాకాంక్షలు అని చెప్పి వీళ్ళు ఒక చిన్న క్యాప్ ఇది ఇచ్చారండి. మన డివైన్ తిరుపతి ఇకపై డిజిటల్ తిరుపతి కూడా, సెల్కాన్ అని. వాస్తవానికి తిరుపతిలో ఎలక్ట్రానిక్ హబ్గా తయారు చేయాలని చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేశారు. రిలయన్స్ ఎలక్ట్రానిక్స్ కానీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రిలయన్స్ వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళకి ల్యాండ్ అలొకేషన్ కూడా చేశారు చంద్రబాబు గవర్నమెంట్లో. అట్లాగే తిరుపతిలో సెల్ ఫోన్ తయారీ కంపెనీలు చాలా వచ్చినాయి 2014, 2019 మధ్యలో. ఆ టైంలో దేశంలో 3 సెల్ ఫోన్స్ తయారైతే అందులో ఒక సెల్ ఫోన్ తిరుపతిలో తయారైంది. అన్ని కంపెనీలు పెట్టడానికి కారణం ఏంటంటే, మనం రేణిగుంట ఎయిర్పోర్ట్లో దిగుతున్నా కూడా ఆ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో పైనుంచి చూస్తే అన్నీ ఇవే కనిపిస్తూ ఉంటాయి. సెల్కాన్ వాళ్ళకి కూడా ఉంది. సో ఇది కూడా మళ్ళీ నెక్స్ట్ తిరుపతిలో ఇదంతా కూడా ఊపందుకుంటుందనే ఒక ఆశాభావంతో వీళ్ళు యాడ్ ఇచ్చినట్టు మనకు అర్థమవుతూ ఉంది. తర్వాత వివా వాళ్ళు ఒక యాడ్ ఇచ్చారు. వీళ్ళు కూడా రాజధాని అమరావతిని బేస్ చేసుకొని ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్టు మనకు అర్థమవుతూ ఉంది. శ్రీవారి సన్నిధిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూజలు చేశారు. తిరుపతిలో కుటుంబ సమేతంగా వెళ్ళారు. దీని గురించి రాశారు. అట్లాగే మంత్రులకు ట్రైనింగ్ ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మంత్రులు కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అందరికీ ట్రైనింగ్ ఇస్తాం, వాళ్ళకి సహాయకులుగా కూడా MBA పూర్తి చేసుకున్న వాళ్ళని నియమిస్తామని చెప్పి అన్నారు. అట్లాగే పిఎస్లు, పిఏలు, ఓఎస్డీలను పెట్టుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా వైసీపీ మంత్రుల దగ్గర చేసిన వాళ్ళని, వైసీపీ నాయకుల దగ్గర చేసిన వాళ్ళని పెట్టుకోవద్దండి అని చెప్పారు. ఆయన అందరికీ సూచన జారీ చేశారు. తర్వాత విట్ ఏపీ యూనివర్సిటీ, విట్ యూనివర్సిటీ వాళ్ళు కూడా చంద్రబాబును అభినందిస్తూ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారండి. యాక్చువల్లీ ఇది విట్ అమరావతి ఒకప్పుడు, కానీ తర్వాత విట్ ఏపీ అని పేరు మార్చారు. దీని పేరు ఎందుకు మార్చారు అనేది కూడా నేను తర్వాత ఇంకో వీడియోలో చెప్తాను. దానికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణం, విట్ అమరావతి అనే పేరు మారటానికి. విట్ అమరావతికి రావడానికి కూడా చంద్రబాబు నాయుడు గారి కారణం 2014-19 మధ్యలో. చరిత్రలో నిలిచిపోయేలాగా 5 సంతకాలు చేస్తామని చెప్పి చంద్రబాబు నిన్న మీటింగ్లో చెప్పారు. అందులో మొదటిది మెగా డిఎస్సి, రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, మూడోది పెన్షన్ల పెంపు. పెన్షన్లు ఇక నుంచి నెలకు 4,000 ఇవ్వబోతున్నారు. తర్వాత 4వది అన్న క్యాంటీన్లు మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చి మూసేసిన అన్న క్యాంటీన్లు అన్నింటిని కూడా మళ్ళీ తెరిచి ప్రభుత్వం 5 రూపాయలకే భోజనం పెట్టబోతూ ఉంది. ఇంకా తర్వాత నైపుణ్య గణన, స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా 5వ సంతకం పెడతాము. యువతలో చదువుకున్నా కానీ స్కిల్స్ లేకపోవడం వల్ల ఉద్యోగాలు రావట్లేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి స్కిల్స్లో ట్రైనింగ్ ఇవ్వాలి. దానికి సంబంధించి 5వ సంతకం పెట్టబోతున్నారు. చంద్రబాబుకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ శుభాకాంక్షలు తెలిపారు. అట్లాగే ప్రమాణ స్వీకార వేదిక మీద అమిత్ షా, తమిళిసై సీరియస్ సంభాషణ అని ఒక చిన్న వార్త రాశారండి. యాక్చువల్లీ నిన్న మీరు అందరూ ప్రమాణ స్వీకారం చూసున్నప్పుడు తమిళిసై వచ్చినప్పుడు అందరికీ నమస్కారం చేసుకుంటూ వెళ్ళారు. వెంకయ్యనాయుడు గారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసిన తర్వాత పక్కన అమిత్ షాకి కూడా నమస్తే పెట్టి వెళ్ళబోతుండగా అమిత్ షా వెనక్కి పిలిచి చాలా సీరియస్గా ఫేస్ పెట్టి వేలు ఊపుతూ ఇలా ఆమెతో ఏదో సీరియస్గా హెచ్చరిస్తున్నట్టుగా మాట్లాడారు. ఆ ఫోటో వేసి ఈ ప్రమాణ స్వీకార వేదిక మీద ఏదో ఒక అంశం మీద సీరియస్గా ఇద్దరు చర్చించుకుంటున్నారు. ఈ వీడియో వైరల్ అయిందని చెప్పి ఒక చిన్న వార్త రాశారు ఫోటోతో. క్యాబినెట్లో యువరక్తం, ప్రభుత్వానికి ఫ్రెష్ లుక్ ఇవ్వటమే లక్ష్యంగా ఈ క్యాబినెట్ని ఏర్పాటు చేశారు. మొదటిసారి సీనియర్లు లేని మంత్రివర్గం అని చెప్పి ఒక స్పెషల్ స్టోరీ రాశారు క్యాబినెట్ మీద. ఇందులో సీనియర్లు అంతా అంటే యువకులు ఉన్నారు. ఒక 30-40 ఏళ్ల పాటు రాబోయే రోజుల్లో తిరుగులేని శక్తిగా కొత్త నాయకత్వాన్ని అందించేలాగా ఈ మంత్రివర్గాన్ని కూర్పు చేశారు. ఎప్పుడు ఆనవాయితీగా ఉండే యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, అయ్యన్న పాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇలాంటి సీనియర్లు ఎవరు కూడా లేని మంత్రివర్గం ఇది ఒక రకంగా ఆశ్చర్యకరంగా కూడా ఉందని చెప్పి దీర్ఘకాల వ్యూహం ఉంది దీని వెనకాల అనేది కూడా అంటూ ప్రజెంట్ చేశారు దీన్ని. తర్వాత మంత్రులు ఎవరెవరు ఇబ్బంది పడ్డారు, గత 5 ఏళ్లుగా తీవ్రంగా ఇబ్బంది పడ్డ మంత్రులు ఎవరనేది కూడా ఒక స్పెషల్ స్టోరీ రాశారండి. అచ్చెన్నాయుడిని ఏ రకంగా వేధించారు, అరెస్టులు చేసి, గొట్టిపాటి రవికుమార్ ఆర్థిక మూలాల మీద ఎట్లా దెబ్బ కొట్టారు, మైనింగ్ మీదకి ఎట్లా ఆయన్ని వెళ్ళి ఇబ్బంది పెట్టారు, నారాయణ మీద ఎట్లా కేసులు పెట్టారు,
కొల్లు రవీంద్ర మీద పెట్టిన కేసులు, బీసీ జనార్దన్ రెడ్డి వీళ్ళందరి మీద పెట్టిన కేసుల గురించి స్టోరీస్ రాసుకొచ్చారు. అట్లాగే ఎన్టీఆర్ మంత్రివర్గంలో చంద్రబాబు క్యాబినెట్లో 2 మంత్రులు పనిచేశారు. ఈ క్యాబినెట్లో ఉన్న 2 మంత్రులు గతంలో ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో కూడా పనిచేశారు. 85, 89 మధ్యలో, కానీ ఆ తర్వాత 94. ఆనం రామనారాయణ రెడ్డి ఒకరు వీళ్ళల్లో. ఆ తర్వాత ఎన్ఎండి ఫరూక్, వీళ్ళిద్దరూ ఎన్టీఆర్ మంత్రివర్గంలో చేశారు. ఇప్పుడు చంద్రబాబు మంత్రివర్గంలో కూడా చేస్తున్నారు. మంత్రుల బయోగ్రఫీ ఇచ్చారు, 1 పేజీ మొత్తం. ఎవరెవరేంటి వాళ్ళ వివరాలు, బయోడేటాలు ఇచ్చారు. అట్లాగే తర్వాత మంత్రుల విద్యార్హతలు ఇచ్చారు. డాక్టర్లు, ఇంజనీర్లు, న్యాయవాదులు, విదేశాల్లో చదువుకున్నవారు అని చెప్పి. ఇందులో విదేశాల్లో చదువుకున్నవారు 3 ఉంటే ఎంబీఏ పట్టభద్రులు 4 ఉన్నారు. డాక్టర్ 1 ఉన్నారు, 1 పిహెచ్డి డాక్టర్ ఉన్నారు. అమరావతికి మంచి రోజులు వచ్చాయని అమరావతి గ్రామాల్లో సంబరాలు చేసుకుంటూ ఉన్నారండి రైతులంతా కూడా. ఈ దరిద్రం వదిలిపోయింది, జగన్మోహన్ రెడ్డి దరిద్రం రాష్ట్రానికి పోవటం కాదు, మాకు ముఖ్యంగా మా రాజధానికి పోయింది, అమరావతిని జగన్మోహన్ రెడ్డి వచ్చాక పాడు పెట్టాడని చెప్పి వీళ్ళంతా కూడా పండగ చేసుకుంటున్నారు. అట్లాగే 1631 రోజుల సుదీర్ఘ ఉద్యమానికి విరమించుకున్నారు. అమరావతిలో నాడు ఇతను ఎప్పుడైతే అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు అని చెప్పారో అప్పటి నుంచి వాళ్ళు ఉద్యమం బాటలో ఉన్నారు, ఉద్యమం పదంలో ఉన్నారు. అక్కడ టెంట్లు వేసి అమరావతి గ్రామాల్లో ప్రతిరోజు కూడా రిలే నిరాహార దీక్షలు, ఆందోళనలు చేశారు. ఇప్పటికి 1631 రోజులైంది. 1631 రోజుల తర్వాత వీళ్ళు టెంట్లన్నీ తీసేసి ఉద్యమానికి స్వస్తి చెప్పారు. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే 1631 అంటే 1 + 6 + 3 + 1 = 11. ఈ 1631 కూడితే 11 వస్తాయి. 11 సీట్లతో జగన్ ఇంటికి వెళ్ళిపోయాడు. అట్లాగే రాజధాని అమరావతిలో నిరంతర విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా కొత్త లైన్లు వేయాలని కొత్త ప్రభుత్వం ఆదేశించింది. ఇవి ఈనాడు విశేషాలు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఆంధ్రజ్యోతి కూడా సెల్కాన్ యాడ్ ఫస్ట్ పేజ్లో వేయటం జరిగింది. ఆంధ్రజ్యోతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం, అట్లాగే పవన్ కళ్యాణ్, చిరంజీవులను నరేంద్ర మోడీ ఇద్దరు చేతులు పైకెత్తి ఇద్దరితో కలిసి ప్రజలకు అభివాదం చేస్తున్న ఫోటో పైన పెట్టారు ఫస్ట్ పేజ్లో. తర్వాత ఈరోజు తొలి సంతకాలు అని చెప్పి ఒక స్టోరీ రాశారు. కొత్త తరానికి అందలం, సీనియర్లకు కూడా ప్రాధాన్యం అని చెప్పి ఆంధ్రజ్యోతి స్పెషల్ స్టోరీలో మెన్షన్ చేశారు. ఇక పాతాళం నుంచి పునర్నిర్మాణం అని ఒక మంచి స్టోరీ ఇచ్చారండి. జగన్ పాలనలో రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజన తర్వాత జరిగిన నష్టం కంటే ఈ 5 ఏళ్ల పాలనలోనే ఏపీకి ఎక్కువ నష్టం జరిగింది. ఏపీ అప్పులు 11 లక్షల కోట్లు, సంవత్సరానికి వడ్డీలు 65,000 కోట్లు కట్టాలి. ఆదాయం లేదు ఈ ప్రభుత్వానికి, ఈ రాష్ట్రానికి. వడ్డీలు మాత్రం సంవత్సరానికి 65,000 కోట్లు కట్టాలి. అప్పట్లో కేంద్రం కూడా దీనిలో ఒక రకంగా చెప్పాలంటే ముద్దాయి. ఈ పాపంలో కేంద్రానికి కూడా వాటా ఉంది. అడిగినట్టునే ఉదారంగా అప్పులు చేసింది. ఆ రోజున పోలవరం కోసం బిల్లులు శాంక్షన్ చేయమంటే యూటిలైజేషన్ సర్టిఫికేట్లు యూసీలు కావాలని ప్రతి పిల్లోడి దగ్గర నుంచి పెద్దోడి దాకా బీజేపీ వాడు ప్రతి వాడు డిమాండ్ చేశాడు. ఒకవైపు కడుతుంది, కళ్ళ ముందు కనపడుతున్న కట్టడానికి. ఇప్పుడేమో అడ్డగోలుగా అప్పులేమో ఉదారంగా ఇచ్చేశారు, ఏం అడగకుండానే ఇచ్చేశారు. సో మరి ఈ అప్పులు తీర్చడానికి ఈ కేంద్రం ఎంతవరకు సహాయపడుతుందో మనం చూడాలి. గుంటూరులో బోరుగడ్డ అనిల్ అనే అతని కార్యాలయం దగ్ధమైంది. ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఇతను అనేక సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రెస్ మీట్లు పెట్టడం, టీడీపీ వాళ్ళని బూతులు తిట్టడం, అందరినీ హెచ్చరికలు జారీ చేయడం, బెదిరించడం, ఇలాంటి పనులన్నీ చేశాడు. ఇతని కార్యాలయం దగ్ధమైంది. మరి గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారని చెప్పి అంటూ ఉన్నారు. అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం జరిగింది. కొత్త తరానికి అందలం, బడుగులకు పెద్దపీట అని చెప్పి ఆంధ్రజ్యోతి రాసిందండి. మొత్తం 24 మందిలో 8 మంది బీసీలకు ఇచ్చారు. అచ్చెన్నాయుడు కొప్పుల వెలమ, కొండపల్లి శ్రీనివాస్ తూర్పు కాపు, అనగాని సత్యప్రసాద్ గౌడ, కొలుసు పార్సారథ యాదవ, సత్యకుమార్ యాదవ, వాసంశెట్టి సుభాష్ శెట్టి బలిజ, సవిత కురుబ, కొల్లు రవీంద్ర మత్స్యకారులకు అవకాశం ఇచ్చారు. అలాగే ఎస్సీల నుంచి వంగలపూడి అనిత మాదిగ, డోలా బాలవీరాంజనేయ స్వామి మాల, ఎస్టీల నుంచి గుమ్మడి సంజారాణి, ముస్లింల నుంచి ఎన్ఎండి ఫరూకులకు అవకాశం ఇచ్చారని చెప్పి రాసుకొచ్చారండి. కమ్మ నుంచి 4, కాపు నుంచి 4, రెడ్డి నుంచి 3 ఇచ్చారు. కమ్మ కమ్యూనిటీ నుంచి లోకేష్, పయ్యావుల కేశవ్, గొట్టిపేట రవికుమార్ తెలుగుదేశం నుంచి, నాదెండ్ల మనోహర్ జనసేన నుంచి ఉన్నారు. కాపు సామాజిక వర్గం నుంచి 4, తెలుగుదేశం నుంచి నారాయణ, నిమ్మల రామానాయుడు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్ ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి 3కి తెలుగుదేశం పార్టీ అవకాశం ఇస్తే 3 కూడా ఆనం రామనారాయణ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, ఎం రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు. వీళ్ళలో ఆనం రామనారాయణ రెడ్డి సీనియర్ అయితే ఎం రాంప్రసాద్ రెడ్డి జూనియర్. సో ఈ రకంగా చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం నుంచి 5 ఉండేవాళ్ళు. కమ్మ సామాజిక వర్గం నుంచి అప్పుడు ఒకరే ఉన్నారు. తొలి విడత, 2వ విడతలో అసలు ఇవ్వలేదు.
సో దాంతో కంపేర్ చేసుకుంటే బెటర్ అని చెప్పి రాసుకొచ్చారు. గొట్టిపాటి రవికుమార్ మీద ఒక స్టోరీ, స్పెషల్ స్టోరీ ఆంధ్రజ్యోతిలో వచ్చిందండి. అతను కష్టాలు పడి కసిగా ఎగసి వైసీపీ వేధింపులు తట్టుకొని నిలబడ్డారు. 5 ఏళ్లలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. 100 కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకొని పార్టీ మారలేదు. ఇతని మీద 300 కోట్ల రూపాయల జరిమానాలు గనుల మీద విధించారు. అయినా కూడా పోరాడారు. క్వారీలు మూసేసుకున్నారు. అయినా కూడా ఆయన గట్టిగా నిలబడ్డారు. పార్టీ మారితే మీకు వెసులుబాటు ఇస్తామని చెప్పి ఆఫర్ ఇచ్చినా కూడా వెళ్ళలేదు. అందుకే మంత్రి పదవి దక్కిందని చెప్పి గొట్టిపాటి రవికుమార్ మీద స్పెషల్ స్టోరీ ఒకటి రాశారు. ఇది ఇవాల్టి 3 ప్రధాన పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు. Like, share and subscribe to Rajaniti channel.